హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనం హైదరాబాద్లోని లుల్లు మాల్ చూసేద్దాం. వావ్, చూడండి, లుల్లు మాల్ న్యూ ఇయర్కి ఎంతో అంగరంగ వైభవంగా సిద్ధమై ఉంది. ఇది దీపావళి నుంచి అలాగే ఫెస్టివల్స్కి అన్నిటికీ లుల్లు మాల్ ఇలాగా అందంగా అలంకరించి ఉంటారు. చాలా అతిపెద్ద షాపింగ్ మాల్ అండి. దీంట్లో నాన్ వెజ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. చాలామంది లుల్లు మాల్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు, దాదాపు తెలిసిన వాళ్ళే ఉంటారు. నేను కూడా ఫస్ట్ టైం హైదరాబాద్లోని లుల్లు మాల్కి వచ్చాను. నేను మా బాబు కోడలు కలిసి ఇక్కడికి లుల్లు మాల్కి వచ్చామండి. చాలా అద్భుతంగా ఉంది. వావ్, చూడండి, లుల్లు మాల్ ఎంత బాగుందంటే ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను కూడా ఇలాగా దివాళీ సెలబ్రేషన్స్ అని రాసున్న చోట చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నాను. చూడండి, విద్యుత్ కాంతులతోని అంగరంగ వైభవంగా సూపర్గా ముస్తాబై ఉంది లుల్లు మాల్. మీలో ఎంతమందికి లుల్లు మాల్ తెలుసో, హైదరాబాద్లో ఎంతమంది వెళ్ళారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. నేను వెళ్ళినప్పుడు ఇది చాలా రోజుల కిందట తీసిన వీడియోనే, కానీ పోస్ట్ చేయడానికి ఒకదాని తర్వాత ఒకటి పెళ్ళిళ్ళు, పండగలు, ఫంక్షన్స్, అలాగే కార్తీక మాసాలు, వనభోజనాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇది కొద్దిగా లేట్ అయిందండి వీడియో పెట్టడము. కానీ దివాళీకి వెళ్ళినప్పుడు ఈ సెలబ్రేషన్స్తోని, అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తోని అందంగా ముస్తాబయింది. ఈ న్యూ ఇయర్కి కొత్త లుక్తోని కొత్తగా ముస్తాబైన లుల్లు మాల్ను మీరు ఇప్పుడు చూసేయండి. కట్ చేస్తే మనం లుల్లు మాల్లోకి అడుగు పెట్టాం. చూడండి, ఎంత పెద్ద షాపింగ్ మాల్ అంటే ఇక్కడైతే అన్ని ఇత్తడి వస్తువులతో సహా ఇంట్లోకి పూజ సామాగ్రి కానుంచి, వంట సామాగ్రి కానుంచి, అలాగే ప్రతి ఒక్క ఐటము అదేనండి సూపర్ మార్కెట్ లాగా మనకు ప్రతి ఒక్క ఐటము ఇక్కడ దొరుకుతుంది. దొరకని ఐటమ్ అంటూ లేదు, అంత బాగుంటుంది. అగరబత్తులు ఏంటి, స్వీట్స్ ఏంటి, దీవాళీ స్పెషల్గా స్వీట్స్, న్యూ ఇయర్ స్పెషల్గా స్వీట్స్, అలాగే మ్యాగీ ప్యాకెట్స్ మేమైతే ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇంకా ప్రతి ఒక్క ఐటము చూస్తేనే కొనేలా అనిపించే లుల్లు మాల్ భలే ఉంది. కప్స్ చూడండి, ఈ మగ్స్ అయితే ఎంత బాగున్నాయో, ఏది చూస్తే అది కొనాలనిపిస్తుంది. ఇక్కడ నేను నా కొడుకు ఇద్దరం కలిసి అలాగే కోడలతోని లుల్లు మాల్కు వచ్చేసాము. ఇప్పుడు లుల్లు మాల్ విశేషాలేంటో తెలుసుకుందాం. హైదరాబాద్లో లుల్లు మాల్ విశేషాలు ఇవే. లుల్లు గ్రూపు హైదరాబాద్లో అడుగుపెట్టింది. 300 కోట్ల పెట్టుబడితో భాగ్యనగరం వేదికగా మాల్ని తీసుకొచ్చింది. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మాల్ నగరానికి సరికొత్త ఆకర్షణీయంగా మారింది. ఇవి చూడండి, డ్రై ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో, చాలా చౌకగా కూడా ఉన్నాయి. మామూలుగా డ్రై ఫ్రూట్స్ అంటే చాలా రేటుగా ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి అర్ధ కేజీ వచ్చేసి 550-600 రూపీసే ఉంటున్నాయి. కాజు కానీ, బాదం కానీ, కిస్మిస్ కానీ, అలాగే ఇంకా పిస్తా పప్పు కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ అన్ని రేట్స్ ప్రతి ఒక్కటి కేజీ రూపంలో రాసి ఉంది. నేను కూడా చాలా ఐటమ్స్ తీసుకున్నానండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా అద్భుతంగా ఎంత బాగుంటాయో తెలుసా, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా నచ్చేసి నేను కూడా అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇక్కడ బాదం, అలాగే జీడిపప్పు, పిస్తా, మరి తర్వాత కిస్మిస్, ఇవి అన్నీ హాఫ్ కేజీ 550 రూపీస్ లాగా తీసుకున్నాను. అంటే కేజీ వచ్చేసి మనకు 1100 రూపీసే పడింది. ఈ బాస్మతి రైస్ కూడా చూడండి ఎంతో చక్కగా ఉన్నాయో, 101 రూపాయికి కేజీ. అదే ప్యాకెట్స్లో అయితే 120, 150 అలాగ ఉంటున్నాయి కదండి. చాలా సన్నగా పొడవుగా భలే ఉన్నాయి బాస్మతి
బాస్మతి రైస్ అయితే. ఇంకా కట్ చేస్తే ఇక్కడికి సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఇది చూడండి ఈ బాటిల్ వచ్చేసి 250 రూపీస్ అంట. ఎంత బాగుందో కదా. గాజు బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అద్భుతంగా ఉంది. ఇంకొకటి చూపిస్తాను చూడండి. మాస్క్ వేసుకొని మా బాబు అయితే అల్లరి చేస్తూ ఉన్నాడు. ఎంత బాగున్నాడో. ఈ మాస్క్ చూసి చిన్నపిల్లలకి వేసుకోవడానికి, భయపెట్టడానికి చాలా అద్భుతంగా ఇక్కడ మాస్కులు కూడా అమ్మబోతున్నారు. ఇక్కడ చూడండి నా కోడలు కొడుకు ఇద్దరు సందడి చేస్తున్నారు ఈ లుల్లు మాల్లో. ఇప్పుడు వచ్చేసి మనము లుల్లు మాల్లో ఇవి కూడా సరుకులు, ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క నిత్య వస్తువు అండి. అక్కడికి వెళ్తే కొన్ని వేల బిల్లు ఎలా అవుతుందో మనకే తెలియదు. అంత అద్భుతంగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా అద్భుతంగా కళ్ళు మిరుమిట్లు కొలిపే విధంగా గాజు ఐటమ్స్ కానీ, ప్రతి ఒక్క ఐటమ్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ తప్పకుండా వెళ్ళండి. ఇప్పుడు మనము లుల్లు మాల్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. హైదరాబాద్ కూకట్పల్లిలో ఈ షాపింగ్ మాల్ కలదు. ఈ మాల్ అన్ని రకాల సౌకర్యాలను అందిస్తున్నారు. ఇందులో పళ్ళు, కూరగాయలు, మాంసం తదితర తాజా ఉత్పత్తులు, కిరాణా సామాగ్రి, దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, జీవనశైలి ఉత్పత్తులు లభిస్తాయి. అవునండి, ఎక్కడికి వస్తే చాలండి ఎన్ని వెరైటీస్ దొరుకుతాయో. ఈ ఒక్క షాపింగ్ మాల్లో మనకు కావాల్సిన అన్నీ దొరికిపోతాయి. ఎంచక్కా కొనుక్కొని పోవచ్చు. ఓకేనా. ఇంకా కొచ్చిన్, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో మరియు కోయంబత్తూర్ల తర్వాత హైదరాబాద్లోనే తమ మొదట లుల్లు గ్రూప్ ఈ షాపింగ్ మాల్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 22 దేశాల్లో 255 హైపర్ మార్కెట్లు మరియు ఇలాంటి మీరు ఎక్కడా చూడనటువంటి లుల్లు మాల్. ఇది చూడండి లుల్లు మాల్లో ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఎక్సలెంట్ నాన్ వెజ్ ఐటమ్ అయితే. ఇండియాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అండి. లుల్లు మాల్లో ఒక్క నాన్ వెజ్ ఐటమే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మేమైతే రొయ్యలు తీసుకున్నాము. అలాగేనండి అక్కడ రొయ్యలు శుభ్రం చేసి మనకి ఉప్పు కారం అన్నీ కలిపే ఉంటాయి. మనం ఇంటికి పోయి ఓన్లీ వండుకోవడమే. ఇక్కడ చూడండి బోటి కూడా ఫ్రెష్గా కడిగి శుభ్రంగా చేసి పెట్టిన ప్యాకేజ్. మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ కనుక్కోవాలనుకుంటే లుల్లు మాల్కి వెళ్ళండి. ఇవి చూడండి లివర్ ఎంత బాగున్నాయో కదా. ఫ్రెష్గా అన్నీ అప్పటికప్పుడు 1 or 2 డేస్లోనే మనకు ఇవి రిఫ్రిజిరేటర్లో పెట్టి ఇస్తారు. చక్కగా వండుకోవచ్చు అండి. ఇది చూసారా లివర్ వచ్చేసి, తర్వాత బోటి, తర్వాత పొట్ట పేగులు, ఇవి చికెన్ లివరు, మటన్ లివరు, ఫిష్, ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే భలే ఉన్నాయి. చూడండి మేక కాళ్ళు షోర్వా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అవి కూడా లెగ్ పీసెస్. అలాగే మనకు నాటుకోడి కూడా 600 రూపీస్కి, నాటుకోడి వచ్చేసి 600 రూపీస్కి కేజీ అండి. మన ముందరనే తూకం వేసి చక్కగా కట్ చేసి పెడతారు. ఇక్కడ చూడండి మటను ఎలా ఉన్నాయి, పెద్ద పెద్ద లెగ్ పీసులు మొత్తము పేపరు ఫాయిల్తోని, అలాగేనండి కవర్ ఫాయిల్తోని చక్కగా చుట్టు పెట్టారు. ఈగలు కానీ దోమలు కానీ ఎలాంటివి వాలకుండా చాలా అద్భుతంగా ఉందండి మాల్ అయితే. కానీ ఇక్కడ చూడండి రొయ్యలు అయితే వావ్, పెద్ద పెద్ద రొయ్యలు, ఫిష్లు, పీతలు ఇవన్నీ అయితే భలే ఉన్నాయండి. ఇక్కడ మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. లుల్లు మాల్కి వెళ్తే మాత్రం లూటీ అవ్వాల్సిందేనండి. ఖచ్చితంగా లూటీ అవ్వాల్సిందే. ఎందుకంటే మనం తెచ్చుకున్న డబ్బులు మాత్రం చిటికెలో అయిపోతాయి. అంటే అంత బాగుంటుంది లుల్లు మాల్. ఏవి కొనాలో అర్థం కాదు. ఇంకా నాన్ వెజ్ ప్రియులు అయితే అద్భుతంగా నాన్ వెజ్కి అయితే ఎంత చక్కగా తీసుకెళ్తారో. హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉండే వాళ్ళు అయితే నాన్ వెజ్ బయట కొనాల్సిన పనే లేదు. లుల్లు మాల్కు వస్తే చాలు, చీప్గా చాలా చక్కగా అద్భుతమైన రేట్లతోని సూపర్గా ఫ్రెష్గా దొరుకుతుంది నాన్ వెజ్ ఐటమ్స్. మేము కూడా నాన్ వెజ్ తీసుకెళ్ళామండి. ఆ రోజు చేసుకున్నాము, కానీ నేను ఆ వీడియో తీసుకెళ్ళిన వీడియో మిస్ అయ్యింది, పెట్టలేకపోయాను. కానీ
మీరు మాత్రం లుల్లు మాల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా నాన్ వెజ్ అయితే తీసుకోండి. ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కదా, చాలా అద్భుతంగా ఉంది, ఫ్రెష్గా కమ్మగా టేస్టీగా ఉంది. ఇక్కడ లెగ్ పీసులు చూడండి ఇలాగా సీల్ చేసి ఫ్రీజర్లో పెట్టి ఉంచుతారు, ఏ రోజుకి ఆ రోజు అయిపోయిన వెంటనే మళ్ళీ కొత్తగా ఇచ్చేస్తారు. చూడండి ఇక్కడ మటన్ లెగ్ పీసులు, అలాగే చికెన్ లెగ్ పీసులు ఉప్పు కారం పట్టించి నూనె వేసి కలిపి పక్కన పెడతారు. ఇవి చూడండి నాటుకోడి, ఇవన్నీ నాటుకోడి అన్నీ చుక్కగా పసుపు వేసి మనకు వేయించి పెట్టినటివి. ఇదంతా బాయిలర్ కోడి. ఇలాగ అన్నీ ప్రతి ఒక్క నాన్ వెజ్ ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే మనకి ఇందులో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, తర్వాత అప్పటికప్పుడు మనం అక్కడే తినేయచ్చు. ఫ్రాన్స్, తర్వాత ఇవి చూడండి కర్రీస్ కూడా చాలామంది ప్యాక్ చేసుకొని వెళ్తున్నారు. ఇంకా హైదరాబాద్లో చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు కదండి, సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు కష్టపడి ట్రాఫిక్లో ఇరుక్కొని ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 10 అవుతుంది. అప్పుడు పోయి వంట ఏం చేసుకుంటారని చెప్పేసి ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయితే చక్కగా దీంట్లో బిర్యానీ తీసుకొని పోవచ్చు. దీంట్లో కేజీల ప్రకారం వచ్చేసి ఇస్తారండి. కేజీ వచ్చేసి ఎంత 90 రూపీసో 100 రూపీసో కేజీ బిర్యానీ ఇద్దరు ఈజీగా తినొచ్చు. చక్కగా 100 రూపీస్ వేసుకుంటే మనం వండుకునే పని కూడా తప్పిపోతుంది అని చెప్పేసి అందరూ చాలామంది తీసుకెళ్తారండి. నాన్ వెజ్ ప్రియులైతే చాలా ఇష్టంగా ఇవన్నీ తీసుకెళ్తున్నారు. ఎక్కడ లేని రద్దెంతా నాన్ వెజ్ దగ్గరనే ఉంటుందండి, నేను బాగా గమనించాను ఇక్కడ. మీరు కూడా తప్పకుండా హైదరాబాద్ వెళ్తే మాత్రం లుల్లు మాల్ మాత్రం మర్చిపోకుండా చూసిరండి, తప్పకుండా చూడండి. ఎందుకంటే అందులో బట్టలేంటి, ఎలక్ట్రానిక్ వస్తువులేంటి, తర్వాత మొబైల్స్ ఏంటి, మళ్ళీ తర్వాత ప్రతి ఒక్క ఐటమ్ ఇది అది అని లేకుండా చాలా బాగుంటుంది. కానీ నాన్ వెజ్ మాత్రం ఎక్సలెంట్ అండి. లుల్లు మాల్లో నాన్ వెజ్కి పేరు పెట్టిందే లేదు, అంత చక్కగా ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా. నాకైతే సాయంత్రం మేము బయలుదేరిపోయామండి 6 o'clockకి. ఇంటికి వచ్చేసరికి 11 అయింది. అంటే ఎంతసేపు తిరిగామో ఎక్కడ తిరిగామో అర్థం కాలేదు. వచ్చేటప్పుడు మేము కూడా బిర్యానీ తీసుకున్నాము, ఇంటికి పోయి ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి. తర్వాత ఇంకా కొన్ని కూరగాయలు కొందామని చెప్పేసి ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నాము. నాన్ వెజ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత పొట్లకాయలు, సొరకాయలు, మునక్కాయలు, ఒక్క ఐటమ్ ఏంటి కూరగాయల్లో ఎన్ని రకాలు ఉన్నాయో, ప్రపంచంలో ఉన్న రకాలన్నీ దొరుకుతాయండి, అంత అద్భుతంగా ఉంటాయి. రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి, పెద్దగా ఏం అనిపించలేదు, చాలా బాగా నచ్చేసింది. ఇంకా చెప్పాలంటే చెప్పాలండి, అసలు ఏం చెప్పాలో అర్థం అవుతలేదు. ఇంకా తీసుకున్నవన్నీ బుట్టలో వేసుకుంటూ ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. తర్వాత వచ్చేసి కూరగాయల దగ్గరికి, ఆకుకూరల దగ్గరికి వచ్చేసాం. పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది, అలాగే మెంతికూర, ఇవన్నీ వేసుకొని బుట్టలో మా కోడలు ఒక బుట్ట, నేను ఒక బుట్ట, తర్వాత మా బాబు ఒకటి, ట్రాలీలు 3 ట్రాలీలు నిండిపోయినాయి. ఈ విధంగా షాపింగ్ మాల్ చేసుకుంటూ ఇంటికి ఇంకా బయలుదేరదామని చెప్పేసి వచ్చేసాం. తర్వాత ఇక్కడ చూడండి బేకరీ ఐటమ్స్ దగ్గరకు వచ్చాం. ఇది వచ్చేసి కుక్ చేసిన కేక్ అన్నట్టు ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఉంటుంది. 90 రూపీస్కి కేజీ ఒకటి తీసుకున్నాం మా బాబు కోసం అని చెప్పేసి. తర్వాత ఇక్కడ లెగ్ పీసులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. అక్కడ వచ్చేసి చాక్లెట్ కేక్స్ అలాంటివన్నీ చూసామన్నట్టు. ఎగ్ పఫ్స్, కర్రీ పఫ్స్, మనకు కావాల్సినటువన్నీ బేకరీ ఐటమ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయండి, చాలా బాగా నచ్చేసింది. ఇవి చూడండి చాక్లెట్ ఫ్లేవర్తోని ఇంకా కేక్స్ అయితే ఏవి తీసుకోవాలో అర్థం కాదు, అంత బాగున్నాయి. నేను ఇది ఒకటి చాక్లెట్ కేక్ తీసుకున్నాను, ఇది బాగా నచ్చేసింది. ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉందండి. మరే ఎప్పుడైనా లుల్లు మాల్కి హైదరాబాద్ వెళ్ళినప్పుడు లుల్లు మాల్కి తప్పకుండా వెళ్తానండి. ఈసారి అయితే పగలే వెళ్తాను, ఎందుకంటే ఎంత టైం అయినా పగలు సరిపోతుంది. మనకు ఆకలి వేసినా కూడా అక్కడే చక్కగా బిర్యానీ ఉంటుంది, చక్కగా తినేయచ్చు. మీలో ఎంతమందికి లుల్లు మాల్ తెలుసు, ఎంతమంది వెళ్ళారు, కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. మర్చిపోవద్దండి, ఈ లుల్లు మాల్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూస్తున్నారా, బేకరీ ఐటమ్స్ చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇది చూస్తూ ఉంటేనే అందరికీ నోరు ఊరిపోతుంది. ఎందుకంటే ఫుడ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అందరికీ ఇప్పుడైతే కానీ ఫుడ్డు అన్నీ ఇలాగ రెడీమేడ్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఇష్టంగానే తింటూ ఉంటారు కదండి. ఇంకా పిల్లలైతే ఇది కావాలి, అది కావాలి, ఇది కొనియమని, అది కొనియమని చాలా సందడిగా రద్దీగా భలే ఉందండి. ఇక్కడ బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొని ఇంటికి బయలుదేరాం. చూడండి, కార్ పార్కింగ్ మీకు చూపిస్తాను. వావ్, ఎంత పెద్ద కార్ పార్కింగో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. చూసారా ఎంత పెద్ద కింద కార్ పార్కింగే 3 floors ఉంటుంది. ఉంటానండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.